మరి ఎప్పుడైనా సరే కార్యకర్తలు కలుసుకుంటే పుట్టింటోళ్ళని కలుసుకున్నట్టే ఉంటుంది కాబట్టి పొద్దున్న నుండి కూడా ఈరోజు అనేక మందిని కలవడం, కలిసిన ప్రతి చోట కూడా వాళ్ళందరూ ఉత్సాహంతో కేసీఆర్ గారి గురించి అడగడం, పార్టీ గురించి అడగడం, ఎక్కడికి పోయినా కూడా సార్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తు చేయడం అన్నది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ, ప్రజలందరికీ కూడా తెలుసు, ఎన్నడూ కూడా తెలంగాణ ఆదివరకు రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ 75 ఏండ్ల భారత స్వతంత్ర చరిత్రలో మహబూబాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని కానీ అవుతుందని కానీ మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా ఎన్నడూ ఆలోచన చేయలేదన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. వరంగల్ కాడికి ఏదైనా పని ఉండి కలెక్టరేట్కి పోవాలన్నా, ఎస్పీకి పోవాలన్నా సర్ది కట్టుకొని ఒక 2 రోజులు పోయి అక్కడ ఉండే ప్రోగ్రాం చేసుకునే పరిస్థితి ఉండే. అంతే తప్పితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి వద్దకు పాలన తీసుకురావాలి. మరి మహబూబాబాద్ అంటేనే మెజారిటీ ట్రైబల్స్ ఉండేటటువంటి, గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. వారికి ఏమైనా చిన్నగా ఇబ్బంది వస్తే ప్రజల దగ్గరికి పాలన రావాలి, అధికారుల దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచన ఎవరు చేయలే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కేసీఆర్ గారి ఆలోచన ఏందది, మహబూబాబాద్ ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలి, వచ్చినటువంటి జిల్లాకు మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, అధికారులు ఇక్కడే ఉండాలి, పరిపాలన ప్రజల దగ్గర ఉండాలి అనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోని జిల్లాను అభివృద్ధి చేసుకుంటూ పోయినారు. ఇంతకుముందు నిజంగా మహబూబాబాద్లో పట్టణం అంతా నేను తిరుక్కుంటూ వస్తూ ఉంటే అదొక సిటీ లాగా మారిపోయింది. అది వరకు ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ స్థాయిలో కూడా లేనటువంటి వసతులు ఇవాళ ఒక సిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీ. అన్న శంకరన్న చెప్తా ఉండే, వస్తూ ఉంటే సెంటర్ లైటింగ్లు చేయించినాం, చాలా రోడ్లు విస్తరణ చేసినాం, అన్ని పనులు కూడా సగంలో ఆగిపోయినాయని చెప్తున్నారు. అంటే ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధితోని పని చేసినాం. ఆ అభివృద్ధి కూడా మహబూబాబాద్ పట్టణ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు, వారందరి దృష్టిలో ఉందన్న విషయం కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీకు తెలుసు, ముందు మున్సిపాలిటీస్ ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి. ఇప్పుడు 3 వేసుకున్న మున్సిపాలిటీలు మనం చేసుకున్న తర్వాత ఆ 3 మున్సిపాలిటీలకు కలిపి కేసీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రిప్రజెంటేషన్ చేస్తే 300 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్స్ సీఎం గారు ఇచ్చిపోయారు. అంటే సీఎం మారినా ఎస్డిఎఫ్ అనేటటువంటిది కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆనాటి సీఎం ప్రకటించిండ్రు అని చెప్పి పనులన్నీ కూడా మధ్యలో ఆపిరు. కాకపోతే జరిగింది ఏంది, సగంకి ఎక్కువ పనులు స్టార్ట్ అయినాయి, సగంలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ పనులన్నీ ఎవరు పూర్తి చేయాలి? అది ఆలోచన ప్రజల మీద లేదు. కేవలం ఒక కక్షపూరితమైనటువంటి వైఖరి, ఎప్పుడు పాలిటిక్స్ తప్పితే పరిపాలన మీద దృష్టి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఇవాళ అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ మహబూబాబాద్ వచ్చినామంటే మేజర్ కారణం ఉన్నది. ఇవాళ మిర్చి రైతు కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది, దేశవ్యాప్తంగా మిర్చి రైతుకు అదే పరిస్థితి ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు ఇబ్బంది కాగానే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఫ్లైట్ వేసుకొని ఆయన పోయిండు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఛాంబర్లో కూర్చొని అక్కడ రివ్యూ పెట్టి అధికారులందరినీ పిలిపించి భయపెట్టి బెదిరించి మీరు మాకు ఇస్తారా సస్తారా, మద్దతు ధర ఇవ్వాల్సిందే, కేంద్రం మొత్తం మిర్చి కొనాల్సిందని ఆయన అక్కడ పోయి అల్లరి చేసిండు. మరి మన చీఫ్ మినిస్టర్ గారికేమో అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో, ఇక్కడ వరంగల్లో కూడా పసుపు రైతులు ఉంటారు, వాళ్ళ ధరలు పడిపోతున్నాయి, దాని మీద ఆయనకు సోయలేదు. మిర్చి రైతులు ధరలు పడిపోయి భయంకరమైన పరిస్థితి ఉంది, దాని మీద ఆయనకు సోయలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న ప్రాజెక్టులో టనల్ కూలిపోయి 8 మంది కూలీలు ఇరుక్కొని పోతే సొంత జిల్లాకు పోయి విజిట్ చేయాలన్న సోయి కూడా ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ పోయిండయో మన సీఎం గారు అంటే ఎన్నికల ప్రచారానికి పోయిండట. ఎన్నికల ప్రచారానికి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేమని అడుగుతాడట. ఎందుకు నీ ప్రచారం, ఎవరి కోసం ప్రచారం, ఏం చేసినావని ప్రచారం చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? మీరు మిర్చి రైతుల గోస చూసిండ్రా? పసుపు రైతుల కన్నీళ్లు పట్టించుకున్నారా? చచ్చిపోయినటువంటి కూలీల గురించి, ఇరుక్కపోయిన కూలీల గురించి ఏం జరుగుతుందో కనీసం కొద్దిగా మానవత్వమన్నా ఉండాలి కదా. మీరు వెళ్తే పనులు మంచిగా జరుగుతాయి, అక్కడ వాళ్ళని బయటికి తీసే ఆస్కారం ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి. ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ను తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. 2
ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్, ఇక తెల్లారు లేస్తే పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. మూడోది పర్సెంటేజ్. ఏంది పర్సెంటేజ్ మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తున్నారు, అక్కకి ఫలాన్ చోటకు పోతే గడ పర్సెంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని. సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలా మంది, మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు. కొంతమంది హుషారు ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారట పర్సెంటేజ్ ఇచ్చి. మరి ఆలోచన చేసుకోండి ఒక్కసారి. సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి. పర్సెంటేజ్ తీసుకోవాలి, లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి, ప్రజాపాలన మాత్రం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం లేదు. అందుకే నేను అంటున్నా ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది. ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఏం చేస్తుంది ఇక్కడ మీరు అందరు తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు 2500 రూపాయలు ఇయ్యలే వారు చెప్పింది. కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో ఇగో మేము 2500 ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు. ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతు గోసపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా దారుణంగా మిర్చి రైతులు మరి బాధలో ఉన్నారు. ఇదే మహబూబాబాద్ జిల్లాలో మరి బాలకిషన్ అనేటటువంటి ఒక యువ రైతు, జస్ట్ 34 ఇయర్స్, 34 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆయన తులసియా తండాల కురివి మండలంలో చనిపోయింది. ఇప్పుడు అదే కురివి మండలం నుంచి నేను వచ్చిన. ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కొంచెం సేపు రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు రైతు భరోసా వేసినామన్నారు, నిజంగా ఎవరికి వస్తలేదు వాస్తవానికి. అది మీకు ఎవరైనా మీ నాయకులు చెప్తున్నారో చెప్తలేదో మాకు తెలియదు, మేము చెప్తా ఉన్నాం వస్తలేదు. రెండవది రైతు రుణమాఫీ చేసినామంటారు.